హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు క్యారెట్తో ఒక టేస్టీ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. క్యారెట్, వెల్లుల్లి, కొబ్బరి, వేపుడు. ఈ ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా క్యారెట్ అందరికీ ఇష్టం ఉండదు తినడానికి, కానీ ఇలా కమ్మగా చేసి పెడితే కనుక అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందాం, మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, 2 రెమ్మల వరకు కరివేపాకు, తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కేజీ వరకు క్యారెట్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ వేపుడికి ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. క్యారెట్ కోరుకునే దానికన్నా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు ఈ తాలింపు దినుసుల్లో వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు సాల్ట్ అలాగే పసుపు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ క్యారెట్ మనకు మగ్గేలోపు మనం వెల్లుల్లి కారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ కారం, మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరినైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తని పౌడర్ లాగా ఈ మిశ్రమం అంతటిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్లా చేసుకుంటే మనకు వేపుడు పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ మీకు వేపుడు ముద్దగా కావాలి అనుకుంటే ఈ పొడి మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు. ఈ లోపు మనకు క్యారెట్ కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. మధ్య మధ్యలో ఈ క్యారెట్ ముక్కల్ని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు గరిటెతో ఇలా మనం నొక్కి చూస్తే సాఫ్ట్గా బ్రేక్ అయిపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా ఈ క్యారెట్ సాఫ్ట్గా మగ్గిపోయాయి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ క్యారెట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి, కొబ్బరి, కారాన్ని వేసేసుకోవాలి. నేనైతే ఇలా పొడి పొడిగానే వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పేస్ట్లా చేసైనా కూడా వేసుకోవచ్చు. ఇలా పొడి పొడిగా ఉంటే కనుక తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా ఇలా బాగా పొడి అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాలు సిమ్లో అలా మగ్గిస్తే కనుక మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యారెట్ ముక్కలకి బాగా పడతాయి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అలా మనం సిమ్లో వదిలేస్తే కనుక చక్కగా మనకు గుమగుమలాడే క్యారెట్, కొబ్బరి, వెల్లుల్లి వేపుడు రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. అలాగే పొడి పొడిగా కూడా ఉంది. చాలా టేస్టీగా రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరెన్నో మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.